ఇక మనోడైతే ఊకే ఇక నేనే ఆడుతున్నాను నువ్వే తింటున్నావు అన్నాక ఇక లోపలికి అయితే మనోడు యూట్యూబ్లో చూసుకుంటానైతే ఇదేంటిది బీరకాయ పప్పు అయితే వండుతుండు. మరి ఎలా వండుతాడో ఇంకా తిన్నాక చెప్పాం. మరి నోట్లో మనం వస్తాడో మరి మంచిగా వండుతాడో చూద్దాం. అదిగో మహారాజు పులిలా ఎదిగాడు చూడండి. ఇగో బీరకాయలు అయితే వస్తుండు. ఇగో ఇందులో ఏమేమి వేసిండు మరి మిరపకాయలు, టమాటాలు, పసుపు, కలియమాకు, కింద పప్పు ఉంది. నేర్చుకోవాలి మరి రానప్పుడు. కళలు సాకారం అవగా రామరాజ్ కాటన్స్ మరియు బనీలు లోదుస్తులు ఎవడంటే ఇక మనం ఇవాళ ఎట్టనైనా వేసి గంతులు నాకాలే చేతులు నాకాలే అని చెప్పేసి బనీని మీద వండుతుండు. చూడండి కసి కసి మీద వండుతుండు. ఇక మంచిగా లేకుండా చెప్పాం సంగతి బాబు సంగతి. మంచిగా ఉంటేనేమో కడుపు నిండా తినాలి, ఇక లేకుంటే సగం కడుపుకు తినాలి. ఇక మనోడైతే నూనె పోస్తుండే ఇక బీరకాయలు ఇలా డీప్ ఫ్రై చేస్తాడట. ఇక యూట్యూబ్లో ఎక్కనో చెప్పింది అక్క చెప్పినట్టు ఇక ఎత్తుడు. ఇప్పుడు ఏమేస్తున్నావు బాబు? చూడండి కోసుకున్న బీరకాయలు అయితే ఇక నూనెలు వేస్తుండు. చిటపటలు ఆడుతుంది. ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ మాదిరి అని అయితే. ఇక వంట రాని వల్ల అయితే మనోని వీడియో చూసిన అయితే మంచిగా నేర్చుకొని బీరకాయ పప్పు ఎలా వండాలో. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తుండు. పసుపు వేసుకొని కలుపుకోవాలట మంచిగా. కొంచెం సాల్ట్ ఎత్తుండు. ఇప్పుడైతే అన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక ఈ బీరకాయ అనేది ఎన్ననే సగం ఉడకాలన్నట్టు. సగం ఉడితే పప్పు తాలు పెట్టుకుంటాడట బాబు. ఇక ఇప్పుడైతే తాల్పుకైతే వేస్తుండు. ఇక నూనెనైతే పోసుకున్నాడు. ఇక ఇవేంటి జీలకర్ర, ఆవాలు వేసిండు, స్టైల్గా జీలకర్ర వేసిండు. ఇప్పుడు కొంచెం తాలుపుకి అయితే కొంచెం స్టైల్గా కొన్ని కొత్తిమీరలు వేసిండు. ఇక పన్ను కింద పడితే మంచి టేస్ట్ వస్తాయి. ఇక కొంచెం ఎల్లిపాయలు అయితే వేసిండు. ఎట్లా ఎత్తున్నాడు మొత్తం స్టైల్గా ఎత్తుండు. మీద గాలికి వేస్తుండు బాబు. చూడండి ఎండుమిర్చి అయితే వేసిండు. ఇక చిటపటలు ఆడుతున్నాయి పోపు దినుసులు అయితే. ఇది కరివేపాకు అయితే వేస్తున్నాం మొత్తం. చూడండి ఎట్లా. ఇక ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాడు. ఇక వాసన అయితేనైతే మస్తు వస్తుంది. ఇక వేరే లెవెల్ ఆడుతున్నాడు బాబు. ఇక కొంచెం పసుపు కూడా వేసుకున్నాడు. సాల్ట్ వేసుకుంటున్నా కొంచెం ఉల్లిగడ్డలు మంచిగా ఉడకనేకి అలా కలవనేకి ఉల్లిగడ్డలు కలవనేకి. ఓకే ఫోన్ కూర చేసుకున్న బీరకాయలు అయితే వేసుకుంటుండే. మస్తు ఉంటుంది నూనెలో వేసినాం కాబట్టి బీరకాయ మధురం. మరి గిన్నెలు ఆకూడని ఎలా చేతిలో ఏళ్ళు కొరుకునే మంచిగా ఉండదు. ఇక మొత్తానికి అయితే పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎలా ఉంటుందో నేను వండిన కూర అని గందులో మూతి పెట్టి అయితే వాసన చూస్తుండు. ఇక లాస్ట్లోనైతే కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుందాం. మొత్తానికి అయితే చాలా బాగానైతే అనిపిస్తుంది పప్పు. ఇంకా తిన్నాక చెప్తాం సంగతి. అయితే కర్రీ అయిపోయింది, పూర్తి అయిపోయింది. వెంకటేష్ ఎలా ఉందో చూసి చెప్తాడు. వెంకటేష్ ఇక టేస్ట్ అయితే తిని చెప్తాం. మరి ఎట్లా అన్నాడు మనోడు, మన నెక్స్ట్ టైం కూడా మరి మనోడు అనడా మరి నేను అనడా. మంచిగా ఉన్నది నాడు చెప్పు వెంకటేష్. బాగా మంచిగా ఆడినావు. మరి ఎందుకు పందపించుకునే లెక్కలు బాగానే